ఆకాకరకాయ బోడ కాకరకాయ అంటారు కదా, అదే అన్నమాట కర్రీ ఇది. ముందుగా ఆ కాకరకాయలు నీట్గా మధ్యలోకి కట్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కాయలు కొంచెంసేపు వేయించుకోవాలి. తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇది చాలా మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా మగ్గిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కొంచెం, ఎందుకంటే కారంలో ఆల్రెడీ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, భలే టెంప్టింగ్గా ఉంటుంది ఈ కూర ఇలా చేస్తే. చూసారా, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాం. ఇది చేదు ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చు. కాకరకాయ తింటారు కూడా ఇష్టంగా. ఇది ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసి దంచి పెట్టుకున్న కారం అన్నమాట. ఈ కారమే వేసేసుకున్నాం. దీనిలో కొంచెం జీలకర్ర అయితే వేసాను, కొంచెం పుట్నాల పప్పు వేసుకున్నాం, ఒక 2-3 స్పూన్లు అంటే ఒక చిన్న గ్లాసు క్వాంటిటీని పట్టేసుకోండి. సరే, ఫైనల్గా కారం ఇలా నలిగిపోయింది. ఇప్పుడు ఇది దానిలో వేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా కారం తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకోవచ్చు. అసలు ఈ కారం చాలా మంటగా ఉందని నేను తక్కువ వేసాను. రెడీ అయిపోయింది ఆకాకరకాయ కర్రీ. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఎంతమందికి కూర ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చూసారా, టోటల్గా ఇలా కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారా, ఆ కాకరకాయ చక్కగా ఇది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారా. గింజలు నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా ఒకసారి చేసి నాకు మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరే కదా చేయాలి ఫ్రెండ్స్. బాయ్. మరి ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో.